దేవునికి స్తోత్రం. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియమైనటువంటి ప్రేక్షకులని మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడిని యేసే నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతా బాగున్నారు కదండి? మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని అనుదినము మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమము ఎంతో భారంతో మరి సిద్ధపాటు చేయబడుతూ ఉంది. ఈ కార్యక్రమం వెనుక ఎంతో ప్రార్థనా భారం ఉంది. అనేకుల యొక్క ప్రార్థన, అనేకుల యొక్క కన్నీరు, అనేకుల యొక్క శ్రమ ఈ కార్యక్రమానికి తోడుగా ఉండి మీరు ఆత్మీయంగా బలపడాలని, ఏది ఏమైనప్పటికీ అనేకులు ఈ కార్యక్రమం ద్వారా ఉజ్జీవించబడి విశ్వాసములో నిలదొక్కుని ప్రార్థనాపరులుగా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మనుషులు మనల్ని ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం విడవక ఎడబాయక ఆయన కృప చూపే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం దిగులు చెందవలసిన పని లేదు, అధైర్యపడవలసినటువంటి పని లేదు. దేవుడు మనకు సమీపంగా ఉండి మనం పిలిచినప్పుడు నేనున్నాను అని ఉత్తరం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రభువుపై అనుకొని ప్రభు వైపు చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని మీకు మరొక జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమానికి వెళదాం. వాక్యమైన దేవా నీకు వందనాలు తండ్రి. ఆది సంభూతుడుగా నువ్వు ఉండి ఆది నుండి అద్భుత కార్యాలు చేయొచ్చు. నిన్ను ఆశ్రయించిన నీ బిడ్డలకునైనా మీరు అండగా ఉండి ఆశ్రయం ఇచ్చి నేను నూతన బలముతో నీ బిడ్డలను దర్శించి ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగినట్లుగా, ప్రతి సమస్యను అధిగమించగలిగినట్లుగా నీ కృప చూపుతున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇది దినాన్న వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందరైతే శ్రద్ధతో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ నీ యొక్క ఆశీర్వాదము సమృద్ధిగా దిగిరానివ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరొకమారు మీ అందరికీ యేసు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినముందు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపాటు చేశాడు. నీ కన్నీరు వృధా కాదు అనేటువంటి విషయాన్ని ఈ దినాన్ని మీతో మాట్లాడడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, నీ కన్నీరు వృధా కాదు. కన్నీరు అనేటువంటి మాటకు హెబ్రీ భాషలో డిమ్ ఆ అనేటువంటి అర్థాన్ని వచ్చేటువంటి ఆ మాటను ఉపయోగించారు. డిమ్ ఆ అనేటువంటి మాట అది కన్నీటి ప్రవాహము అని ఎంచబడతా ఉంది. కన్నీరు ఎప్పుడు వస్తుంది అని అంటే మనకు పరిస్థితులు చేజారినప్పుడు కన్నీరు వస్తుంది. ఒంటరితనంలో ఆత్మీయుల అండ కోల్పోయినప్పుడు, పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, భరించరాని బాధలు కలిగినప్పుడు, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు, ఏ దిక్కు కానరానప్పుడు, మనవారే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు, మన కష్టాన్ని గుర్తించినప్పుడు, మన జీవితంలో ఒకటనుకుంటే మరొకటి జరిగినప్పుడు, నష్టాలు కలిగినప్పుడు, ఇలాగ అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో మనసు భారంతో నిండి వేదన కలిగి కళ్ళ వెంబడి కన్నీరు కారుతూ ఉంటుంది. ఈ మనసు గుండె బరువెక్కి కళ్ళ వెంబడి కారినటువంటి ఆ కన్నీళ్లను డిమ్ ఆ అన్నారు గ్రీకు భాషలో, దేవుని బిడ్డలారా హెబ్రీ భాషలో. అయితే ఈ డిమ్ ఆ అనేటువంటి కన్నీటికి ఇలాంటి అర్థం వస్తుందన్నమాట. అంటే మనము నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, నిందలు అవమానాలు మనలను చుట్టుముట్టినప్పుడు మనము ప్రత్యేకంగా ఏడవనక్కర్లా, వాటిని జ్ఞాపకం చేసుకుంటుంటే చాలు మన గుండె బరువెక్కి మన కళ్ళ వెంబడి నీరు దారిగా కారుతూనే. ఆ కన్నీళ్లు బయటకు వస్తేనే కానీ గుండెలో కలిగిన భారం దిగదు. కన్నీరు ఎప్పుడైతే జారిపోయిందో, కళ్ళ వెంబడి కన్నీళ్ళు ఎప్పుడైతే వచ్చేసాయో అప్పుడు గుండె తేలికైపోతుంది అన్నట్టు, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అప్పటి వరకు కూడా మనసు ఎంత విలువలాడిపోతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి కన్నీటి భాష, కన్నీటికి భాష ఉందండి. కన్నీటి భాషను ఏమంటారంటే ఏడుపు అంటారు.
ఏడుపు, రోదన, ఆక్రందన, మొర్ర, అంగలార్పు, దుఃఖం, ఇవన్నీ కన్నీటి భాష అన్నమాట. కన్నీటిని వివరించేటువంటి భాష. చూడండి, ఏడుస్తున్నప్పుడు కొంతమంది ఆ ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు రావు, ఇదొక రకమైనటువంటి ఏడుపు. అయితే కన్నీటి భాషలో ఏడుపు అనేది రోదన అంటే రోధించడం అన్నమాట. ఆ రోధిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు కన్నీరు రాదు. ఆ రోదన, ఆ గట్టిగా కేకలు వేయటం, గుండెలు బాదుకోవడం, ఆ రోదనను, ఆ బాధను వ్యక్తీకరించడం జరుగుతూ ఉంది. ఇక మూడోది చూస్తే ఆక్రందన అన్నమాట. ఆక్రందన చేయటం, కేకలు వేయటం అన్నమాట. నాలుగవది మొర్ర పెట్టడం. మనం మొర్ర పెట్టుతున్నప్పుడు కన్నీళ్ళమయమవుతుంది మన యొక్క హృదయం. మన కన్నుల వెంబడి మానకుండా కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. తర్వాత అంగలార్పు, దుఃఖం, ఇదంతా కన్నీటి భాష అన్నమాట. ఈ కన్నీటి భాషలో దీనిని ఈ యొక్క ఏడుపు, రోదన, ఆక్రందన, మొర్ర, అంగలార్పు, దుఃఖం, ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో కలిగినప్పుడు ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్న మనిషికి కలుగుతూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము అనేది ఒకటి కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇది కన్నీరు అన్నమాట. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అంటే మనం ఏమై ఉన్నామో, మన స్థితి ఏమై ఉందో అనేటువంటిది మనం గ్రహించినప్పుడు, మనం పాపంలో ఉన్నాము అని గ్రహించినప్పుడు, లేక దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత తాకబడినప్పుడు, లేక దేవుని యొక్క వాక్యము అనేటువంటి నిలుటద్దంలో మన సహజ స్వరూపం ఒరిజినల్గా మనం చూసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యపు స్పర్శ లేక దేవుని యొక్క పరిశుద్ధాత్మ స్పర్శ మనకు తగిలినప్పుడు, మన నిజస్థితి మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు, అప్పుడు మన కళ్ళలోంచి కన్నీరు కారుతూ ఉంటుంది. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసుని కలిగిస్తుంది అంటాడు పౌలు. అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని డిమ్ఓత్ అన్నారు హెబ్రీ భాషలో. డిమ్ఓత్ అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అంటే దేవుని ముందర మన హృదయాన్ని కుమ్మరించినటువంటి స్థితి అన్నమాట. ఇర్మియా గ్రంథం అంటాడు కదా, భక్తులని ఇర్మియా అంటాడు, రేయి మొదట జామున నీ హృదయాన్ని కుమ్మరించాలి దేవుని సన్నిధిలో, వేలాపాక్యాల్లో. అంటే దేవుని ఎదుట మన హృదయాన్ని కుమ్మరించడం అనేటువంటి ఆ విషయంలో కలిగినటువంటి దుఃఖాన్ని డిమ్ఓత్ అన్నారు. మనలో మార్పుకు కారణమవుతుంది అది, దేవుని వల్ల కలిగే ఓదార్పుకు కారణమవుతుంది అది. కాబట్టి కన్నీళ్ళు అనేవి బలహీనతను చూపించేది కాదు. కన్నీళ్ళు మనిషిని బలవంతునిగా చేస్తాయట. ఒక పరిస్థితిని గురించి బాధ కలిగి ఏడ్చినప్పుడు ఆ పరిస్థితి విషయంలో నిజమైనటువంటి గ్రహింపు కలుగుతూ ఉంది. కాబట్టి కన్నీళ్ళు మనిషిని బలవంతంగా చేస్తాయి. కన్నీళ్ళు మార్పుకు కారణమవుతాయి. ఉదాహరణకు, మన వలన సహాయం పొందినటువంటి వారు మనకు చాలా అవసరమైనటువంటి పరిస్థితులు, మనకు వారు సహాయం చేయగలిగిన ఆ స్థితి వారికి ఉండి కూడా సహాయం చేయలేదనుకోండి, వారు ఉన్నటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో మనం చేస్తున్నటువంటి సహాయం వారికి ఎంతగా ఉపయోగపడి వారు ఎంత ఆదరించబడ్డారో అది మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు, నేను ఇంత మేలు చేసినా వారు చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నాకు సహాయం చేయడానికి వారు ముందుకు రావటం లేదు అనేటువంటి విషయం జ్ఞాపకం వచ్చినప్పుడు చాలా మనసు ఎంతో బాధ కలుగుతుంది. మనసు చాలా గాయమవుతుంది. ఆ మాటలు అనేకులతో చెప్పుకోలేము. చాలాసార్లు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం కలిగినటువంటి విధానమే అదొక మార్పుకు నాంది అవుతుంది. ఎవరికి సహాయం చేయాలో, ఎవరికి సహాయం చేయకూడదో, ఏ విషయంలో ఆదుకోవాలో, ఏ విషయంలో ఆదుకోకూడదో అనేటువంటిది మనలో ఒక మార్పుతో కూడినటువంటి తీర్మానం తీసుకోవడానికి అది కారణమవుతుంది. కన్నీళ్ళు దేవుని వైపుకు తిప్పుతాయి. బాధలు కన్నీళ్ళకు కారణమవుతాయి. ఈ కన్నీళ్ళు మనల్ని దేవుని వైపుకు తిప్పుతాయి.
ఎందుకంటే మనుషులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని దేవుని వాక్యం చెప్తాను. మనుషులు ఎప్పుడూ కూడా మోసం చేస్తూనే ఉంటారు, మనుషులు ఎప్పుడూ కూడా చెయ్యి విడిచిపెడుతూనే ఉంటారు, మనుషులు ఎప్పుడూ కూడా ఆదరించవలసిన సమయంలో వారు మనకు సహకారంగా ఉండరు. వీరు నాకు కుడిభుజం లాంటి వారు అనుకుని ఎవరినైతే మనం మనసులో భావించుకుంటామో, ఎవరిని బట్టి అయితే మనం అతిశయపడతామో వారు మనకు అవసరమైనటువంటి సమయంలో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాంటి సమయంలో మన మనసుకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనుషుల కంటే దేవుడే నయమని చెప్పి అప్పుడు దేవుని వైపుకు తిరుగుతాం. కన్నీళ్ళు దేవుని వైపుకు మన హృదయాన్ని తిప్పుతాయి. అంతేకాదు, మనం మాట్లాడలేని పరిస్థితులలో కూడా మన కన్నీళ్ళు దేవునితో మాట్లాడతాయి. మనం మాట్లాడలేము, మనకు కలిగిన బాధను బట్టి, మనకు కలిగిన గాయాన్ని బట్టి, మనకు కలిగిన వేదనను బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి మన నోట మాటలు రావు, కళ్ళనీళ్ళే వస్తాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కళ్ళనీళ్ళే వస్తాయి. మన కన్నీళ్ళు దేవుని యొక్క పాదాలను తాకుతాయి. మన కన్నీళ్ళు దేవుని యొక్క పాదాలను తాకినప్పుడు దేవుడు ఆ కన్నీటిని లెక్కలోకి తీసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి కన్నీళ్ళు అనేవి వృధాగా పోయేవి కావు. 56వ కీర్తన 8వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, నీవు నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నావు, అవి కవిలలో కనబడుతున్నాయి అంటున్నాడు. మన సంచారములను దేవుడు లెక్కిస్తున్నాడు. ఏ పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళామో, ఏ కష్టంలో ఎవరిని ఆశ్రయించాలనుకున్నామో, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో అండ దొరుకుతుంది అనుకున్నటువంటి వారి యొక్క సహకారం మనకు ఎలాగూ దొరకలేదు. ఎక్కడెక్కడికి ఏ పరిస్థితుల్లో ఏ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరిని ఆశ్రయించామో అవన్నీ దేవునికి తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మన పరిస్థితికి చాలినవాడు మన దేవుడు. అందుకే కదా హబక్కు గ్రంథంలో అంటాడు, అంజూరపు చెట్లు పూయుకున్నా, ద్రాక్ష చెట్లు ఫలించుకున్నా, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డులో గొర్రెలు లేకపోయినా, ఏమీ లేకపోయినా నేను నా ప్రభునందు ఆనందిస్తాను. ఎందుకు ఆనందిస్తానంటే ఆయనే నాకు బలం అనుగ్రహించేవాడు. ఏమీ లేకపోయినప్పటికీ కూడా నేను దేవుని యందు ఆనందిస్తాను, ఆయన నాకు బలం అనుగ్రహిస్తాడు. కాబట్టి అంటున్నాడు కీర్తనకారుడు, నీవు నా సంచారములు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి. దేవుని బుడ్డులో ఉన్న నీ కన్నీళ్లు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి సమస్యల నిమిత్తము నేను దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు నా కన్నీటికి జవాబునిచ్చాడు. నా ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు సమాధానం సిద్ధపరిచినప్పుడు అనేకమైనటువంటి దేవుని యొక్క ఆత్మీయ వరాల చేత నింపబడినటువంటి వాడిగా, లేక ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి నా కన్నీటి ప్రార్థనకి ఇచ్చినటువంటి జవాబు నిమిత్తం ఒక ప్రత్యేకమైనటువంటి పాట రాయగలిగాను. దేవుని సన్నిధిలో కనిపెడుతూ, దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన చేస్తున్న మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఎంతో మహిమపరచగలిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీళ్ళు అనేవి వృధాగా పోయేవి కావు. నీ జీవితం యొక్క విలువను పెంచేవి. దేవుని దగ్గర ఆయన కృపను ఇంకా నీపై వచ్చేటట్లుగా, ఆయన కృప చేత నీవు ఆవరించబడేటట్లుగా నీ కన్నీళ్లు దేవునిని పురుకొల్పుతాయి. దేవుని పరిశుద్ధాత్ముడు నేనెంతో ఆదరించేటువంటి రీతిగా నీ కన్నీళ్లు పనిచేస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఏ విషయంలో కూడా నీవు అధైర్యపడనక్కర్లేదు. కానీ నీవున్న పరిస్థితిని బట్టి దేవుని ఎదుట నీవు ప్రార్థిస్తే, నీవు నీ నిజస్థితిని ఎరిగి ప్రార్థిస్తే నువ్వు ప్రత్యేకించి ఏడవనక్కర్లేదు. నీ స్థితిని బట్టి నీ హృదయము ద్రవించి కన్నీళ్ళ రూపంలో అవి బయటకు వచ్చేస్తాయి. నా ప్రియమైనటువంటి వారులారా, కన్నీళ్ళు మనిషిని బలవంతునిగా చేస్తున్నప్పుడు, కన్నీళ్ళు దేవుని యొక్క కృపను మన జీవితంలో పొందుకునేటట్లుగా, దేవుని యొక్క అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో మనం పొందుకునేటట్లుగా చేస్తున్నాయి. ఉదాహరణకు యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూసినట్లయితే
అక్కడ రాజు అనేటువంటి హిజ్కియా మనకు కనబడుతున్నాడు. రాజు అనేటువంటి హిజ్కియా కన్నీళ్లు విడిచాడు అని వాక్యంలో రాయబడింది. ఆయన రాజులు కన్నీళ్లు విడవలసిన అవసరం లేదు. విజయమే వేరు స్వర్గమో తేల్చుకునేటువంటి వారు అవసరమైతే ధైర్యంగా ప్రాణాలను పెట్టడానికి కూడా వెనకాడని వారు. కానీ దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించి, నీవు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని వర్తమానం పంపిస్తే వెంటనే హిజ్కియా గోడ తట్టుకు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నాట్ ఓన్లీ ప్రేయర్, హీ వాజ్ ప్రేయింగ్ విత్ టీయర్స్. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడట. దేవా, యథార్థ హృదయుడనే సత్యంతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో దయతలను జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్కు మరలా యెషయాకి వెళ్ళింది. యెషయా నడిమిసాలు దాటకముందే మళ్ళా దేవుని వాక్కు యెషయాకు వచ్చి వెనుకకు తిరిగి వెళ్ళి, ఇదిగో దేవుడు నీ కన్నీళ్ళను చూచాడు, నీకు 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నాడు, అంతేకాదు నీ రాజ్యంలో సమాధానము క్షేమాన్ని ఇస్తున్నాడు అనేటువంటి క్షేమ సమాచారాన్ని, శుభవార్తను మరలా తెలియచేశాడు. రాజు అనేటువంటి హిజ్కియా చేసినటువంటి కన్నీటి ప్రార్థన మరొక 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చి తన రాజ్యం క్షేమంగా ఉండేటట్లుగా దేవుని యొక్క చేతులకు దేవుడు తీసుకున్నాడు. ఆ కన్నీటి ప్రార్థన అంత బలమైనదిగా ఉపయోగపడింది. కన్నీటి ప్రార్థన హిజ్కియా యొక్క జీవితాన్ని కాదు, హిజ్కియా రాజ్యం యొక్క పరిస్థితులను కూడా మార్చివేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తెలుసు బిడ్డలు లేని పరిస్థితుల్లో హన్నా ఎలాగన షిలోహులో దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆమె ఏడ్చిందో. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనంలో హన్నా కన్నీరు విడుస్తుంది అని రాయబడింది. 15వ వచనంలో అయితే హన్నా మనోదుఖము కలిగింది, ఆమె ప్రార్థిస్తుంది అని. హన్నా యొక్క ఏడుపైన, హన్నా యొక్క మనోదుఖమైన ఎందుకు అనంటే తాను పొందుతున్నటువంటి అవమానాన్ని జ్ఞాపకం చేసుకొని. ఎల్కానా రెండవ భార్య అయిన పెనిన్నా హన్నాను ప్రతి విషయంలో చిన్నచూపు చూడడం వల్ల, ఈమె గుడ్రాలుగా బిడ్డలు లేకుండా ఉండటం వలన, ఈమె తృణీకరించబడుతూ ఉండటం వలన, చిన్నచూపు చూడబట్టడం వల్ల ఆమె మనసు ఎంతో వేదనతో నిండింది. బరువెక్కిపోయింది తన గుండె. తన స్థితి జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంది. 7 కుమారుల కంటే నేను నీకు ఎక్కువ కాదు, ఎందుకు నీవు బాధపడుతున్నావని ఎల్కానా అన్నప్పటికీ కూడా తన సమస్య పరిష్కరించజాలంది. తాను వ్యక్తిగతంగా అనుభవిస్తున్నటువంటి ఆ వేదన, ఆ అవమానము ఆమె కన్నీళ్ళ రూపంలో ఆ బరువును దించుకుంటుంది. దేవుని దగ్గర ఏడుస్తుంది ఆమె, మనుషుల దగ్గర కాదు. ఒకవేళ మనుషుల దగ్గర ఏడుస్తున్నావేమో, మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్ళు విడవకు. కేవలం ప్రార్థించు, దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థించు. దేవునికి నీ విజ్ఞాపన తెలియచేయి. దేవుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. నీ నిమిత్తము దేవుడు మనుష్యులతో మాట్లాడతాడు. నీ నిమిత్తము దేవుడు అధికారులకు ఆజ్ఞయిస్తాడు. నీ నిమిత్తము దేవుడు పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థనలు అంత బలం ఉంది. నేను ఏపాటి దాన్ని ఏపాటోని, నా ప్రార్థన అంత వచ్చిరాని ప్రార్థన అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, నువ్వు వచ్చిరాని ప్రార్థన చేసినా అది దేవునికి అంగీకారమే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అంటాడు, అటువల్ల ఆత్మీయ మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం చేస్తున్నాడు. మనం యుక్తంగా ఎలాగో ప్రార్థన చేయవల్లో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకళ్ళకి సరిగా ప్రార్థన చేయటం రాదని అనుకుంటున్నావేమో, కానీ నీకు ఇవ్వబడినటువంటి, నీలో ఉంచబడినటువంటి దేవుని యొక్క ఆత్మ నీ బలహీనతల్లో సహాయం చేస్తున్నాడు. అది మనుషులు చేసే సహాయం అంటే కాదు, దేవుడు చేసే సహాయం. నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న నష్టాన్ని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న బలహీనతను బట్టి నువ్వు ప్రార్థన చేయలేక నువ్వు ఏడుస్తున్నావంతే. కానీ ఆ రోదనలో ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో ఆత్మ నీ కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, నీకు సహాయం కలగడానికి.
నీకు విడుదల కలగడానికి దేవుని యొక్క ఆత్మ నీ కొరకు నీ పక్షాన పనిచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హన్నా కూడా అలా ఏడ్చింది. హన్నా కోరికను దేవుడు నెరవేర్చాడు. మగబిడ్డను హన్నాకి ఇచ్చాడు. ఎందుకంటే హన్నా సమర్పణ గొప్పది. నా గుడ్డితనాన్ని తీసివేసి నాకు బిడ్డనివ్వు, నేను ఈ బిడ్డను మరలా నీకే ఇస్తాను అని దేవుని సన్నిధిలో ప్రతిజ్ఞ చేసింది. దేవునికి ఇస్తాను అన్నటువంటి కారణం చేత కాదు, కానీ దేవుడు హన్నా కన్నీళ్లను జ్ఞాపకం చేసుకున్నాడు, బిడ్డనిచ్చాడు అన్నట్టుగా తన వాగ్దానాన్ని నెరవేర్చింది, తన మొక్కుబడిని తీర్చుకుంది. తర్వాత మళ్ళా హన్నా బిడ్డలను పొందుకుంది. ఎంత గొప్ప అద్భుతం! నా ప్రియమైనటువంటి వారులారా, 126వ కీర్తన 5వ వచనంలో కీర్తనగాడు ఏమంటున్నాడు తెలుసా? 126వ కీర్తన 5వ వచనం అంటాడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు. పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేత చేయుచు పనులు మోసుకొని వచ్చెదరు అని అంటున్నాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు, పిడికెడి విత్తనాలే. అయ్యా, నా దగ్గర పిడికెడి విత్తనాలే ఉన్నాయి. నీ చేతిలో ఉన్నది కొంచెమైనా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది కంటే ఎక్కువ మంది సమృద్ధిగా తినగా 12 గంపలు మిగిలేటట్లు ఎలాగో ఆశీర్వదించాడు. నువ్వేదైతే చేత పట్టుకుని దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తావో, అది నీ బిడ్డల భవిష్యత్తు అయినా, వారి యొక్క వివాహ స్థితి అయినా, వారి నిరుద్యోగ స్థితి అయినా, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులైనా, బలహీనతలైనా, దేనినైనా సరే దేవుని సన్నిధులు దాన్ని చేతబట్టుకొని దానిని దేవుని యొక్క పాద సముఖానికి తీసుకుని వచ్చి నీ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సంతోషగానంతో పంట కోసుకొని వచ్చేలాగా, నీవు అడిగిన దానిని ప్రతిఫలం పొందేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాదు, పిడికల విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయొచ్చు పనులు మోసుకొని వస్తారు. గొప్ప ఆశీర్వాదాన్ని వారు స్వతంత్రించుకుంటారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కన్నీళ్ళు దేవుని యొక్క ఓదార్పును తీసుకుని వస్తుంది. కన్నీళ్ళు నీ జీవితంలో విజయాన్ని ఇస్తుంది. కన్నీళ్ళు నీ జీవితంలో సమాధానాన్ని సిద్ధపాటు చేస్తుంది. కన్నీళ్ళు క్షమాపణను నీకు ఇస్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో కన్నీటిని గురించినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనంలో ఇలా ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మరవిని నిత్యముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అట్లా నీవుకి ఏమాత్రం కన్నీళ్లు విడవవు. ఎందుకంటే నీవు చేసిన ప్రార్థన నీకు దేవుని యొక్క ఆదరణ తీసుకొచ్చింది, విజయాన్ని చేకూర్చిపెట్టింది. నీవు కార్చిన కన్నీళ్ళు నీవు పోగొట్టుకున్న సమాధానాన్ని ఇచ్చింది. నీ కన్నీళ్ళు దేవుని యొక్క క్షమాపణ సిద్ధపాటు చేస్తుంది. కాబట్టి జనమా, నీవికేమాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర వినగానే నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాల్లో ఇలాగ రాయబడింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-4 వచనాలు, ఇదిగో దేవుని నివాసములు మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కూడా కాపురముండును. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనయనను ఇక ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నివాసములు మనుషులతో కూడా ఉన్నాయి. ఆయన వారితో కాపురం చేస్తున్నాడట. ఆయన వారికి తోడై ఉంటున్నాడు. ఆయన వారికి దేవుడై ఉంటున్నాడు. వారు ఆయన ప్రజలై ఉంటున్నారు. ఆయన వారికి తోడయ్యండి వారి కన్నుల నుండి కారే ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేస్తున్నాడు. ఇక మరణమైనను దుఃఖమైన ఏడుపైన వేదనైనా అట్టిది మరి ఏదైనా ఇక వారి జీవితంలో ఉండదు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పరిస్థితి ఏమైంది?
ఎలా ఉంది నీ పరిస్థితి? బాధ కలిగినట్లుగా ఉందా? పరిస్థితులు చేజారిపోయినట్లుగా ఉన్నాయా? ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు, ప్రభు మీకు సమీపంగా ఉన్నాడు, దేని గురించి మీరు చింతపడదు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని అంటున్నాడు. నీ బాధ ఎవరితో చెప్తున్నావు? ఇరుగు పొరుగు వారితోట? చెప్పుకుంటే పోద్దు అనుకుంటున్నావా? చెప్పుకుంటే పోయేటువంటి విషయం కాదు ఇది. నీవు ఏ విషయమైతే చెప్తావో రేపొద్దన్న దాన్ని నీ బలహీనతగా ఎత్తి చూపి నిన్ను హేళన చేస్తారు. మనుష్యుల దగ్గర చెప్పుకోక నీ బాధ దేవుని దగ్గర చెప్పు. దేవుడు సమయోచితమైనటువంటి సహాయం నీ కొరకు సిద్ధపాటు చేసి ఉంచాడు. ఏ రీతిగా నిన్ను బలపరచాలో, ఏ రీతిగా నిన్ను దర్శించాలో, ఏ రీతిగా నీ సమస్యకు పరిష్కారం చూపాలో, ఏ రీతిగా నీ కన్నీళ్లు తుడవాలో దేవునికి తెలుసు. కాబట్టి దేవునికి నీ విన్నపాన్ని తెలియచేయి. నాతో కలిసి ప్రార్థించు. ఇది అద్భుతము జరిగే సమయం. ఈ సమయంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి ఆయన నిరంతరం సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీళ్లు తుడవబడే సమయం. ఆయన బుడ్డలో నీ కన్నీళ్లు ఉంచబడి ఉన్నాయి. వాటికి ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపాటు చేసి నీకు ఉంచాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు. ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో ప్రభుకి నీ విన్నపం తెలియచేయి. ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగోనైనా మా కన్నీళ్లు వృధాగా పోలేదు అని, మా సంచారాలు నీవు లెక్కించి ఉన్నావు, మా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవని మీరు ఇంతవరకు తెలియచేశారు నా ప్రభువనైనా. కన్నీళ్లనైనా మాలో మార్పుకు కారణమవుతున్నాయని, కన్నీళ్లు మమ్మల్ని బలవంతులుగా చేస్తున్నాయని, కన్నీళ్లు మాకు సమాధానం ఇస్తున్నాయని, కన్నీళ్లు మమ్మలను నీ పాద సముఖంలో నిలవబెట్టి మమ్మలను దీవెనకరంగా మారుస్తున్నాయని నీ వాక్యంలోంచి మాతో మాట్లాడారు తండ్రి. నేను హిజ్కియా, హన్నా, దావీదు ఇలాగ నీ భక్తుల జీవితాల్లో నుంచి ఆయన కొన్ని విషయాలు నెత్తిపట్టి మాతో మాట్లాడారు. మేమున్న పరిస్థితులను మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలున్న పరిస్థితిని వెరగదు. నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలను దీవిస్తున్నాను ప్రభువా. వీరి కన్నీరు నాట్యముగా మార్చబడునుగా యేసు నామములో. నీ ప్రభావమును విడుదల చేస్తున్నాను. వీరి నోటి నుండి నవ్వు ఉండి వీరు దుఃఖ దినాల నివారణే, వీరు సంతోష గానముతో పనులు మోసుకొని వచ్చేటట్లుగా దీవెనకరంగా వీరి జీవితాలు మార్చండి. నిశ్చయముగా నీ కోరిక నెరవేరుస్తాను, నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాను, నీ మనోభిష్టాన్ని అంగీకరిస్తానని చెప్పిందేవా. వీరి హృదయవాంఛలు తీర్చి ఆశీర్వాదకరంగా ఈ బిడ్డలను మీరు తీర్చిదిద్దమని ఈ కృపాహస్తాలకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకెల్లరికీ తోడై దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభుపేట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైనగాక. ఆమేన్.